sessions, we were actually responding to the critics of the Christian faith. మనము గత 3 సెషన్స్లో ఏం చేస్తూ వచ్చామంటే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా వస్తున్నటువంటి ప్రతి ఆలోచనలను వాటికి ప్రతిస్పందించాం. In this session also, we are actually going to respond to another Hindu critic who has brought out videos against Lord Jesus Christ. క్రీస్తుకు, మన ప్రభువైన యేసు క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఒక హిందువు చేసినటువంటి అభియోగాలను మనం ఇప్పుడు చూడబోతున్నాం. వాటికి ప్రత్యుత్తరం కూడా ఇవ్వబోతున్నాం, ప్రతిస్పందించబోతున్నాం. Like Karunagar Salguna in Andhra and Telangana, కరుణాకర్ అనే వ్యక్తి ఆంధ్ర తెలంగాణలో ఎలా చేస్తున్నాడో, like Neelakantan in Tamil Nadu, నీల వెంకటన్ అనే ఆయన తమిళనాడులో ఎలా చేస్తున్నాడో, Dr. N. Gopalakrishnan is an RSS VHP speaker and a critic of the Bible, critic of Jesus Christ in Kerala. కేరళలో ఆర్ఎస్ఎస్ కు తొత్తుగా పనిచేసే ఈ డాక్టర్ ఎన్ గోపాలకృష్ణన్ కూడా ఉన్నాడు. In fact, he has brought an English video also. ఈయన ఒక ఇంగ్లీష్ వీడియో కూడా తీసుకొచ్చాడండి. If you type it in YouTube, the true story of Jesus Christ, N. Gopalakrishnan, you will see his critic against the Lord Jesus Christ. యేసుక్రీస్తు యొక్క నిజమైన కథ అన్నట్లుగా ఇంగ్లీష్లో వచ్చే మాటలను మీరు కనుక యూట్యూబ్లో టైప్ చేసి డాక్టర్ ఎన్ గోపాలకృష్ణ అని కొడితే ఈయన వీడియో వస్తుంది. So some of the we will not be playing his video, but in fact the presentation is a response to his critic. మనము ఈ వీడియోను ఇక్కడ పెట్టి చూపించం, కానీ ఇప్పుడు చెప్పే మాటలన్నీ కూడా ఆయన చెప్పిన మాటలకు రెస్పాన్సే. In fact, he asks us a question, who is this Yahweh? ఆయన ప్రశ్న అడుగుతాడు, ఇంతకు యెహోవా ఎవరు? What is his generation? ఆయన యొక్క తాతలు ఎవరు? Where was he born? ఎక్కడ పుట్టాడు? Where did he live? ఎక్కడ బ్రతికాడు? He asked us all these questions. First when I heard it, I was shocked. ఈ ప్రశ్నలన్నీ అడిగేటప్పుడు మొదటిసారి నేను విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. Because he is the eternal God. How can you ask these questions? ఆయన నిత్యుడైనటువంటి దేవుడు కదా, బుద్ధి లేకుండా ప్రశ్నలు వేస్తున్నాడు అనిపించింది. But then I read, thanks to Dr. N. Gopalakrishnan, I started regularly reading the Hindu scriptures. ఆయన నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి, ఎందుకంటే ఆయన ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేసిన తర్వాత నేను వాళ్ళ పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. So then I understood there is a lot of difference between their understanding of God and our understanding of God. అప్పుడు నాకు అర్థమైంది, వాళ్ళ దృక్పథంలో దేవుని పట్ల ఉన్న అభిప్రాయానికి మన అభిప్రాయానికి, అంటే మన దృక్పథానికి చాలా వ్యత్యాసం ఉందని. So if time permits, I will cover 3 aspects today. మనకు సమయం లేదు కాబట్టి 3 విషయాలు చెప్తాను ఈరోజు. If the God of the Bible and the gods of the Vedas and Upanishads. దేవుడు, బైబిల్లోని దేవుడు మరియు వేదములు ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి దేవుని యొక్క వ్యత్యాసం చెప్తాను. And secondly, రెండవదిగా specifically focusing on Vishnu and Krishna. విష్ణు మరియు కృష్ణులను ముఖ్యంగా ప్రాథమికంగా చూస్తూ మాట్లాడతారు. And finally comparing Lord Jesus Christ with Krishna. ఆ తరువాత మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తును కృష్ణునితో పోల్చి మరీ చెప్తారు. So let me begin with the God of the Bible and the gods of the Vedas. మొట్టమొదటిగా దేవుడు, బైబిల్లోని దేవుడు మరియు వేదంలో చెప్పుకున్నటువంటి ఈశ్వరుని గురించి మాట్లాడదాం. If you read Rigveda Mandala 10, chapter 129, ఋగ్వేద 10వ మండలము 129వ అధ్యాయం కనుక చూస్తే, it very clearly says that the gods, their gods, the Hindu gods, are later than this world's production. Read it. మీరు స్క్రీన్లో చదవగలరు ఈ మాటను. మరి సృష్టి తరువాత సృష్టింపబడినటువంటి వాళ్ళు ఈ దేవుళ్ళు అని ఈ ఋగ్వేదం చెప్తా ఉంది. So Rigveda very clearly says these gods were created after the world was created. ఈ ప్రపంచము సృష్టింపబడిన తరువాత దేవుళ్ళు సృష్టింపబడ్డారు అని చెప్తా ఉంది. In fact, it continues. తర్వాత దాన్ని పొడిగిస్తూనే it continues in the Upanishads. ఉపనిషత్తుల్లో దీన్ని పొడిగిస్తూ It very clearly says, I am using S. Radhakrishnan, our first president of India, S. Radhakrishnan's translation. భారతదేశానికి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఉపనిషత్తులలో నుంచి మాట్లాడుతున్నాను. బృహదారణ్యక ఉపనిషత్, ఆయన రాసినటువంటి ఉపనిషత్, ఆయన కోట్ చేసినటువంటి ఉపనిషత్తుల్లో it says, in the beginning this universe was just water. ఈ బ్రహ్మాండం అంతా కూడా కేవలం నీరు
Brahman, అది అందులో నుండి మరి బ్రహ్మన్ బయటకు వచ్చాడు. and the Brahman produced the Prajapati, ఆ బ్రహ్మన్ ద్వారా మరి ప్రజాపతి పుట్టాడు. and Prajapati produced the gods. ప్రజాపతి ద్వారా దేవతలు కలిగారు. So you understand why Dr. N. Gopalakrishnan is asking, when was your God born? ఎందుకు డాక్టర్ ఎన్ గోపాలకృష్ణన్ గారు అడుగుతున్నారు అంటే నీ దేవుడు ఎప్పుడు పుట్టాడు అని? ఇది కారణం. Because his gods are all born after the creation. ఎందుకు అంటే వాళ్ళ దేవుళ్ళందరూ కూడా సృష్టి కలిగిన తర్వాత పుట్టారు కాబట్టి ఆయన అనుకుంటున్నాడు వీళ్ళ దేవుడు కూడా అలాగే పుట్టుండాలని. But our God is not like that. దేవుడు అలా కాదండి. Genesis chapter 1 verse 1 says, in the beginning God created. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం ఆదియందు దేవుడు అని మొదలవుతుంది. He was not created after the world. ఆయన సృష్టి తరువాత కలగబడలేదు. He created the world. ఆయనే సృష్టికర్త అయినాడు. In John chapter 1 verse 1 to 3, యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి నుంచి 3 వరకు చదివితే it says, all things were made by him, and without him was not anything that was made. సమస్తము ఆయన మూలముగా కలిగెను, ఏదియూ ఆయన లేకుండా కలగలేదు అని ఉంది. So remember this. ఈ మాటను గుర్తుంచుకోండి. All the Rigvedic gods were creations. ఋగ్వేదంలో ఉన్న ప్రతి భగవంతుడు కూడా సృష్టియే. Even Vishnu is a Rigvedic god. ఋగ్వేదంలో ఉన్నవాడే విష్ణువు. Even Rudra is a Rigvedic god. రుద్రుడు కూడా ఋగ్వేదంలో ఉన్నవాడే. So all these people whom they are worshipping are creations. చూడండి, వారు రాసుకున్నటువంటి పుస్తకాల ప్రకారంగా కూడా వారు ఆరాధించే దైవములందరూ కూడా ఒక కేవలము సృష్టి మాత్రమే. And secondly, రెండవదిగా in Rigveda Mandala 9, 9వ మండలము ఋగ్వేదంలో hymn number 106, 106వ శ్లోకంలో కనుక చూస్తే it says that the gods did not possess immortality. They were not eternal. దేవతలు వాళ్ళు నిత్యులు కాదు. So how did they attain immortality? మరి వాళ్ళు నిత్యత్వాన్ని ఎలా సంపాదించుకున్నారు? I said they drank soma. వాళ్ళు సోమరసం తాగేవాళ్ళు. So they drank soma and then they attained immortality. సోమరసం తాగడం కారణంగా వాళ్ళకు నిత్యత్వం వచ్చిందట. In fact, Sapta Brahmana also says that. సప్త బ్రాహ్మణం అనేటువంటి పుస్తకం కూడా అదే మాట చెప్తుంది. In the 10:4, 10వ అధ్యాయము 4వ శ్లోకంలో it says the gods were afraid of this Prajapati. They hear the death because gods also would reach their end of their life. చూడండి, వాళ్ళకు ప్రజాపతి మీద భయం కలిగింది. ఎందుకంటే వీళ్ళు కూడా ఎక్కడ చనిపోతారో అన్న భయం. And then they started offering sacrifices somehow to attain immortality. ఏదో కొన్ని బలులు చేసి ఏదో ఒక విధంగా సోమరసం తాగో ఏదో ఒకటి చేసి వాళ్ళు నిత్యత్వం పొందాలి అని ఆశించారు. And then finally Prajapati told them how to sacrifice, and finally they attained the immortality. చివరిగా ప్రజాపతి ఏ విధంగా ఈ బలులు లేదా హోమాలు చేయాలి, తద్వారా ఈ నిత్యత్వాన్ని సంపాదించుకోవాలి అని నేర్పించాడు. Now these are from Shruti. ఇవి అన్ని కూడా శృతి అండి. These are the most authoritative books of the Hindus. ఇవన్నీ కూడా హైందవులు నమ్మే సాహిత్యంలో చాలా ప్రామాణికత కలిగినవి. And further, ఇంకా చూస్తే in Mahabharata, మహాభారతంలో which is a Smriti, అది కూడా ఒక శృతి. in Smriti Mahabharata book number 1 Adi Parva, ఆది పర్వము మొదటి పుస్తకము, it says how gods attained immortality. ఏ విధంగా దేవతలు మరి నిత్యత్వాన్ని పొందారు అన్న విషయం ఉంటుంది అక్కడ. Gods and asuras came together. అసురులు మరియు దేవతలు ఒక చోటికి వచ్చి They came together and they started churning the sea. వారు పాల సముద్రాన్ని చిలకటం మొదలు పెట్టారు. And if they have to get the nectar, we remember about nectar, correct? They have to drink the amar and become immortal. అందులో మనం ఉదయం చూసుకున్నాం కదా అమృతం గురించి. ఆ అమృతం బయటికి రావాలి ఏదో విధంగా, దాన్ని తాగడం ద్వారా వీళ్ళు ఏమవ్వాలి, నిత్యులవ్వాలి. So gods and asuras together churned. వారిద్దరూ కలిసి, అంటే రాక్షసులు మరియు దేవతలు ఇద్దరు కలిసి చిలికారు. When they got the nectar, gods actually stole it from asuras. మరి అందులో నుంచి అమృతం వచ్చినప్పుడు రాక్షసుల చేత పడంగానే వీళ్ళు వాళ్ళను మభ్యం పెట్టి వాళ్ళ నుంచి గుంజుకున్నారు, లేకపోతే దొంగిలించారు. So that is how they attained immortality. ఆ విధంగా వాళ్ళు నిత్యత్వాన్ని పొందారు. But my brothers and sisters, కానీ నా సహోదరులారా, our God is not like that. మన దేవుడు అలా అమృతం తాగేవాడు కాదండి. In 1 Timothy chapter 5, మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, it very clearly says he alone possesses immortality. Hallelujah. ఆయన మాత్రమే నిత్యుడై ఉన్నాడు. హల్లెలూయా. He alone possesses immortality. మాత్రమే అదృశ్యుడైనటువంటి నిత్యుడు. He is not a creation, he is the creator. ఆయన సృష్టి కాదు, ఆయన సృష్టికర్త.
immortality, he possesses immortality. ఆయన ఏదో తాగి నిత్యత్వాన్ని పొందలేదు కానీ ఆయన నిత్యత్వానికి కారణభూతుడై ఉన్నాడు. In John chapter 1 verse 4 it says, in him was the life. మొదటి అధ్యాయం యోహాను సువార్త 4వ వచనంలో ఆయన యందు జీవం ఉండెను అని ఉంటుంది. And in John chapter 14 verse 6 our Christ says, I am the way, the truth and the life. 14వ అధ్యాయం 6వ వచనం యోహాను సువార్తలో నేనే మార్గం సత్యము జీవము అంటాడు. Oh, what a great God we worship. ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నామండి. We worship a God who alone possesses immortality. మనము ఎవరైతే నిత్యుడై ఉన్నాడో, ఎవరు మాత్రమే నిత్యుడై ఉన్నారో ఆయనను మనం ఆరాధిస్తున్నాం. Further, ఇంకా when we go to the again to the Rigveda, మరొకసారి ఋగ్వేదంలోకి వెళ్తే Rigveda Mandala 10, 10వ మండలము then 72, hymn number 72, 72వ శ్లోకాన్ని కనుక చూస్తే it says that there were earlier gods than the current day gods. ఇప్పుడున్నటువంటి దేవతలకు ముందు ఇంకో వేరే దేవతలు ఉండేవారు. There were gods before these sets of gods. The gods that we see right now, there were earlier gods, earlier sets of gods. ఇప్పుడున్నటువంటి దేవతల సమూహం ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో వారికంటే ముందు ఇంకొక సమూహం ఉండేది. My brothers and sisters, please read it. I am not even saying anything of my own. It's all written in the text. చూడండి, వారి సాహిత్యంలో రాసినటువంటి పుస్తక విషయాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మీరే చదువుకోండి. నా బుర్రలో నుంచి నేను చెప్పట్లేదు. In fact, it says there were 10 generations of gods before the current day gods. చూడండి, ఈ రోజు ఉన్నటువంటి దేవతలకు ముందు 10 జనరేషన్స్ ఉండేవి దేవతలు. So Atharva Veda Mandala 11. అథర్వణ వేదము 11వ మండలంలో The last line that you can read, the 10. Those gods were of the old, the 10 begotten earlier the gods. ఆ ఆఖరిలో ఉన్నటువంటి వాటిని ఒకసారి చూస్తే ఇప్పుడున్నటువంటి దేవతలను ఇంతకు ముందు ఉన్నటువంటి దేవతలు కలిగించారు అన్న విధంగా ఉంటుంది. Remember this. దీన్ని గుర్తుంచుకోండి. Before the current day Indra and before the current day Vishnu, there was another set of Vishnu and Indra before. ఇప్పుడున్నటువంటి ఇంద్రుడు లేకపోతే విష్ణువు మాత్రమే కాదు, వారికి ముందు కూడా విష్ణు ఇంద్రుడు అలాంటి వాళ్ళు ఇంకొక సెట్ గా ఉండేవాళ్ళు. What a concept of God. ఏం కాన్సెప్ట్ అండి దేవునికి. But our God is not like that. మన దేవుడు అలాంటి వాడు కాదు. In Isaiah chapter 43 verse 10 he says, యెషయా గ్రంథం 43:10లో దేవుడు అంటాడు, before me there was no God formed, ఆయనకు ముందు ఏ దేవుడు లేడు, nor shall there be after me. నా తరువాత ఇంకే దేవుడు లేడు. Oh, he alone is the God. ఆయన మాత్రమే దేవుడు అండి. Oh, what a great God we worship. Hallelujah. మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. My brothers and sisters, we are reading from the most authoritative text of Hinduism, which is the Vedic Samhita. హిందుత్వంలో ఉన్నటువంటి చాలా అతి ప్రామాణికమైనటువంటి పుస్తకాల్లో నుంచి మనం చదువుతున్నాం. దీన్నే వేద సంహిత అంటారు. Now again, more shocking things from their own book. వాళ్ళ పుస్తకాల్లో నుంచే ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయాలు చూడండి. Not only their gods were creations, not only their gods were not immortal, and not only there were earlier generations of God, even Asuras can become gods. చూడండి, కేవలం వాళ్ళు సృష్టించుకున్నటువంటి దేవతలు, వాళ్ళ కుమారులైనటువంటి దేవతలు మాత్రమే దేవతలు కాదు, కానీ రాక్షసులు కూడా దేవతలు అవ్వచ్చు, దేవుళ్ళు అవ్వచ్చు. In Rigveda Mandala 5, ఋగ్వేదము 5వ మండలంలో hymn number 63, 63వ శ్లోకం కనుక చదివితే Mitra and Varuna are called as Asuras. ఆ వరుణుడు మరియు మిత్రుడు వీళ్ళిద్దరు కూడా రాక్షసుల కిందకే వస్తారు. And later this Mitra and Varuna are called as gods. Now they are considering themselves gods, but earlier they were Asuras. కానీ ఇప్పుడు మాత్రం వరుణుడు మరియు మిత్ర అనే వ్యక్తి మాత్రం వీళ్ళిద్దరు మాత్రం దేవతలుగా పిలువబడుతున్నారు. If you have still doubt, you can come again. Another Asura who is called as an Asura and a god at the same time, Savitar. సవితరు అనే వ్యక్తి అనేవాడు దేవుడు మరియు రాక్షసుడు ఇద్దరుగా పిలువబడ్డాడు. Rigveda Mandala 1, hymn number 35. ఋగ్వేదము 1వ మండలము 35వ శ్లోకము. It says, calls this god as both as an Asura and God in the same hymn. ఆయన రాక్షసుడు మరియు దేవుడు ఇద్దరు ఒకే వ్యక్తిలో. What a concept of God. ఎంత బాగుందండి ఇది. Are you worshipping Asura or are you worshipping God? మీరు రాక్షసుని పూజిస్తున్నారా, దేవుడిని పూజిస్తున్నారా? Now remember this point. ఒక విషయం గుర్తుంచుకోండి. Please note this point. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి, పరిగణించండి. Because when I come to Krishna and Christ, నేను క్రీస్తు మరియు కృష్ణుని యొక్క పోలికలకు వచ్చినప్పుడు you will be shocked to hear what Krishna was initially. ఆయన మొదటిగా ఏమై ఉన్నాడో కృష్ణుడు ఆ విషయం నేను మీకు
చూపిస్తాను. Because when I produce the evidence from the Rig Veda showing and will show you that Krishna was an asura, ఋగ్వేదం నుంచి మీకు ఒక రుజువును చూపించి నిజానికి కృష్ణుడు ఒకప్పుడు అసురుడు అని నేను మీకు చూపించినప్పుడు, then you should not ask me how can you call God as both asura and God. అప్పుడు మీరు నన్ను అడగకూడదు ఎలా దేవుడు అసురుడు మరియు దేవత అవుతాడు ఒకటేసారి అడగండి. Because I am showing you evidences in the Rig Veda itself. Some gods are called as both as asuras and gods. ఎందుకంటే ఆ పాయింట్కి రావడానికి ముందే ఈ సవితారు అనే వ్యక్తి దేవతగాను రాక్షసుడుగాను ఒకే సమయంలో ఉన్నట్లుగా నేను మీకు రుజువు ముందే చూపిస్తున్నాను. But our God is not like that. మన దేవుడు అలాంటి దేవుడు కాదు. He is the eternal I am. ఆయన నిత్యత్వంలో ఉండే నేను ఉన్నవాడను అనేవాడు. He said to the Moses, I am who I am. ఆయన మోషేతో అన్నాడు, నేను ఏమై ఉన్నానో ఉన్నవాడను అనువాడను అన్నాడు. Oh, he is the Yahweh and his name is forever. ఆయనే యెహోవా, ఆయన నామము నిరంతరము స్తోత్రార్హము. Oh, praise the Lord. దేవునికి స్తోత్రము కలుగు. What a great God we worship. ఎంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. My brothers and sisters, think about it. సోదర సోదరులారా ఒకసారి ఆలోచించండి. If you know this truth, ఈ సత్యం మీకు తెలిస్తే then we have every duty to tell to our Hindu brethren in loving spirit that this is the God that you worship as per your books. మనం ప్రేమపూర్వకంగా ఈ హిందూ సహోదరులకు చెప్పొచ్చు, అయ్యా మీరు ఆరాధించే దేవుడు ఇలాంటి వాడండి. Again, let me go quickly. తర్వాత ముందుకెళ్దాము. Not only that, our God can never be Asura and the God at the same time. ఆయన రాక్షసుడు మరియు దేవుడు ఒకే సమయంలో ఎన్నటికీ ఉండడు మన దేవుడు. Oh, he is a holy God forever. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. Oh, he is holy, holy, holy. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. Even when he became man. ఆయన మనుష్యునిగా భూమిపై వచ్చినప్పుడు కూడా, Oh, even when he was on the cross of Calvary. ఆయన సిలువపైన కల్వరిపై సిలువలో మోస్తున్నప్పుడు సమయంలో కూడా He might not exercise his omnipotence, but even at that time he was pure and holy. ఆ సమయంలో కూడా ఆయన సర్వశక్తిమంతాన్ని ఆయన ఉపయోగించకపోయినప్పటికీ పరిశుద్ధుడిగానే ఉన్నాడు. Remember this. ఇది గుర్తుంచుకోండి. All the other gods will never forsake their Shakti, but they will forsake their Shuddhi. Our God will never forsake his Shuddhi, even if he has to give up his Shakti. మిగిలిన దేవుళ్ళందరూ కూడా వాళ్ళ శుద్ధిని వదిలిపెట్టి శక్తిని కాపాడుకుంటారు. మన దేవుడు అలాంటి వాడు కాదు. శక్తిని విడిచిపెట్టాల్సి వచ్చినా కానీ శక్తిని మాత్రం On the cross of Calvary, you see him nailed on the cross, but even at that time, he was the holy person. ఆయన కల్వరి శిలువలో ప్రాణం విడిచే సమయంలో కూడా ఆయన శక్తిని విడిచిపెట్టాడు, కానీ ఆయన అప్పుడు కూడా పరిశుద్ధుడే. Oh, what a great God we worship. ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. Now, since I have given you some of the differences between the Vedic gods and God of the Bible, let me come to the deity and historicity of our Lord Jesus Christ and deity and historicity of Sri Krishna. నేను ఇప్పటి వరకు దైవిక సాంప్రదాయంలో ఉన్నటువంటి వైదిక సాంప్రదాయంలో ఉన్నటువంటి దేవుడు మరియు బైబిల్లో ఉన్నటువంటి దేవుడికి ఉన్నటువంటి వ్యత్యాసాలు కొన్ని చెప్పాను. ఇప్పుడు చారిత్రాత్మకంగా యేసు ప్రభు వారికి ఉన్నటువంటి చరిత్రలో ఆయనకు ఉన్నటువంటి ఆధారాలు, కృష్ణునికి ఉన్నటువంటి ఆధారాలు చూద్దాం. When we speak about the deity of our Lord Jesus Christ, యేసు ప్రభు యొక్క దేవత్వం గురించి మాట్లాడినప్పుడు we know that even in the Old Testament, పాత నిబంధన గ్రంథంలో కూడా our God was a triune God. మన దేవుడు త్రిత్వమైన దేవుడు. That you can start seeing from the Genesis chapter 1 onwards. అది మనము ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి చూస్తాం. I am not going to explain everything since all of you may already know all these verses. నేను ఇవన్నీ విపులీకరించి చెప్పను, ఎందుకంటే మీరందరూ ఈ విషయం తెలిసే ఉంటారు. For example, Genesis chapter 1 verse 26 and 27. మొదటి అధ్యాయం 26, 27 వచనాలు ఆది కాండం చూస్తే Let us make. మనము చేతము అని ఉంటుంది. This us cannot be angels, because very clearly in Isaiah 40:13 it says that God has not taken counsel from anybody. దేవుడు ఏ దేవదూతల నుంచి తనకు కావాల్సిన జ్ఞానం పొందలేదు అని యెషయా గ్రంథం చెప్తుంది. కాబట్టి మన స్వరూపముందు మన పోలిక చొప్పున నరుని చేసుకుందాము అని అన్నప్పుడు ఆయన తప్పకుండా దేవదూతలతో అయితే మాట్లాడటం లేదు. And this us cannot be royal us. ఈ మనము అన్న మనము డెఫినెట్ గా తప్పకుండా ఏదో రాజులు మాట్లాడే భాష మాత్రం కాదండి. Because that kind of royal us is not there in the Bible. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ఏ రాజు అలా మాట్లాడేట్టుగా లేదు. ఆ సంస్కృతి లేనే లేదు. That is the unique plurality of the God in the first chapter of the Bible.
And let me just give one more verse. ఇంకొక వచనం నేను మీకు చూపిస్తాను. Isaiah chapter 48 verse 12 to 16. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 12 నుంచి 16 వరకు చూస్తే We don't have time, మనకు సమయం లేదు కానీ but if you start reading from the verse 12, you know that the person who is speaking is Yahweh himself. మనం అక్కడ స్పష్టంగా చూసినట్లయితే అక్కడ మాట్లాడే వ్యక్తి ఇంకెవరో కాదు, యెహోవా దేవుడే అని మనకు తెలుస్తుంది. And that same person who is speaking as Yehovah in the 12 verse 12, when he comes to 16, he says, I have spoken, and he says, now that Yehovah God has sent me with his spirit. 12వ అధ్యాయంలో ఏ యెహోవా అయితే 12వ వచనంలో ఏ యెహోవా అయితే మాట్లాడుతున్నాడో 16వ వచనం వచ్చే వరకు అదే యెహోవా ఏమని అంటున్నాడు అంటే, ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని చెప్తున్నాడు. So how many persons are there? ఎంతమంది వ్యక్తులు మనకు ఇక్కడ కనిపిస్తున్నారు? The speaker who is the Yehovah, ఎవరైతే మాట్లాడుతున్నాడో ఆ యెహోవా, and the Yehovah who sent him, ఎవరైతే పంపిస్తున్నారో ఆ యెహోవా, and the spirit. ఆ యెహోవా యొక్క ఆత్మ అనేటువంటి ఇంకొక వ్యక్తి. So you see the triune person in the Old Testament itself. పరిశుద్ధుడైనటువంటి మన త్రియేక దేవుణ్ణి పాత నిబంధనలోనే మనం చూడగలం. Now let me rush through the next few slides. మరి ముందున్నటువంటి మిగిలిన స్లైడ్స్ వరకు నేను వెళ్తాను త్వరగా. Now some of us might object saying that the Jews doesn't accept this. కొంతమంది ఇలా అంటూ ఉంటారు, అయ్యా అలా ఏం లేదు, యూదులు దీన్ని ఎప్పుడు అంగీకరించలేదు. But that is not correct. కానీ అది తప్పండి. The Jewish translation before Christ, యేసుక్రీస్తు పుట్టక ముందు యూదులు చేసినటువంటి ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో, all this Aramaic translation, అరమాయిక్ భాషలో ఉన్నటువంటి ట్రాన్స్లేషన్ తర్జుమా, it very clearly identifies the second person who appeared, like the person who appeared to Abraham as the word of God appeared to Abraham. రెండవ వ్యక్తిగా, అంటే అబ్రహాముకు కనిపించినటువంటి దేవుని వాక్యములు రెండవ వ్యక్తిగా వాళ్ళు గుర్తించారు. So it very clearly says, I don't have time, but I am only making the point that in their old translation before Christ itself, they acknowledge the uniplurality. వాళ్ళు అంటే యూదులు యేసు ప్రభువు వారి జన్మము ముందే వారు చేసుకున్నటువంటి తర్జుమాలలో దేవునిలో బహుళత్వం ఉంది అని స్వీకరించారు. అలాగే తర్జుమా కూడా చేశారు. It is the same Jesus Christ who came to us. అదే యేసు ప్రభువు మన దగ్గరికి వచ్చాడు. The one God who was sent in Isaiah chapter 48 is the same person who is sent in John chapter 3 verse 16. యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో ఎవరైతే పంపబడ్డారో అదే యెహోవా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో వచ్చాడు. Now because of the lack of time, let us come to the Vedas. సమయాభావం వల్ల మనం డైరెక్ట్ గా వేదాల దగ్గరికి వచ్చేద్దాం. Now in the Vedas, we know how these gods were formed, how these gods attained immortality. We know all of those things. We saw all those things. ఈ వేదాల్లో ఏ విధంగా ఈ దేవతలు పుట్టారు, ఏ విధంగా వారు నిత్యత్వాన్ని పొందారు, ఏ విధంగా వారు అక్కడ జీవించారు, చరించారు అనే విషయం అయితే మనం తెలుసుకోవచ్చు. Now there are 33 gods in the Rigveda. ఋగ్వేదంలోనే 33 మంది దేవతలు ఉన్నారు. Now see the number of hymns that were dedicated to each of these gods. ఈ దేవుళ్ళ కొరకు రాయబడినటువంటి శ్లోకాలు ఒకసారి చూడండి ఎన్ని నంబర్లు ఉన్నాయో. If anybody looks at this statistics alone, ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టాటిస్టిక్స్ మాత్రమే చూస్తే Indra is the chief god, correct? చూడండి ఎక్కువ శ్లోకాలు ఎవరిని పొగుడుతూ రాయబడ్డాయి ఇంద్రుని గురించి కదా. At least 28% of the total hymns are dedicated to Indra alone. 28% ఋగ్వేదంలో ఉన్నటువంటి శ్లోకాలన్నీ పాటలన్నీ కూడా ఇంద్రుని కోసమే రాశారు. Now how many hymns are dedicated to Vishnu? విష్ణుకి ఎన్ని ఉన్నాయండి? Only 6. 6. It is not even 1%. It is just 1%. కూడా కాదు. How many hymns are dedicated to Rudra, whom they speak as Shiva now? రుద్రుడు అయినటువంటి వాడు అంటే ఇప్పుడు శివునిగా ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో ఎంత పర్సెంటేజ్ ఉందండి ఇప్పుడు? Only 5. 5 పాటలు, 5 శ్లోకాలు. Not even 1%, 0.9%. 1% కూడా కాదు, 0.9% మాత్రమే. You see actually how their deities were. You must remember this. ఇది గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా మీరు. Because as they progress, we will see actually these things reverse. ఎందుకు అంటే కాలం గడిచే కొద్దీ ఇవన్నీ కూడా తలక్రిందులు అవటం మీరు చూస్తారు. Now from here we know that Vishnu was a minor deity in Rigveda. ఋగ్వేదంలో విష్ణువు చాలా చిన్న దేవుడిగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. కేవలం 1% మాత్రమే ఆయన గురించి శ్లోకాలు ఉన్నాయి. In fact, if you go by the count, we can say that he is a 4th grade deity. ఎందుకు అంటే ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి సంఖ్యల ఆధారంగా పెడితే ఆయన కేవలం 4వ తరగతికి చెందినవాడు అని చెప్పాలి. So how did this change?
books explains us. వాళ్ళ పుస్తకాలే మనకు చెప్తాయండి. Now before we look at that, let us look at this. అక్కడికి వెళ్ళడానికి ముందు ఇది ఒకసారి గమనించి చూడండి. This look at the character of Indra. మరి 29% ఎవరి గురించి అయితే శ్లోకాలు రాశారో ఆ ఇంద్రునికి ఉండే గుణలక్షణాలు చూడండి ఒకసారి. He drinks soma. సోమరసం తాగేవాడు. That is one of his main character. I am not making it up. ఆయన ఉన్నటువంటి లక్షణాల్లో ఒక ప్రాముఖ్యమైన లక్షణం అది. And he loves beef. ఆయనకు ఎద్దు మాంసం తినడం చాలా ఇష్టం, ఆవు మాంసం. You can go back and check. He eats especially the flesh of the bull and all. He likes it very much. మీరు కావాలంటే మళ్ళీ వెళ్ళి చదవండి. ఎద్దు మాంసం అంటే చాలా ఇష్టం ఆయనకి. And Rigveda 4, the Mandala 4, actually he kills a serpent. That is counted as one of his major acts. ఒకసారి చూడండి, ఆ ఋగ్వేదం 4వ మండలంలో ఆయన He kills a serpent. ఒక పామును చంపుతాడు. That is a major act of his in Rigveda. చేసినటువంటి పనుల్లో ఒక ప్రాముఖ్యమైన పని అది కూడా. Now Vishnu is you might also know that Vishnu is called as Upendra. మీకు విష్ణువు గురించి తెలిసి ఉండొచ్చు, ఆయన పేరు ఉపేంద్ర. Upa Indra. ఉప అంటే తక్కువ స్థాయి ఇంద్రుడు. That means assistant of Indra. అంటే కేవలం అసిస్టెంట్ మాత్రమే ఇంద్రుడి. And that is what we see him in Rigveda. అదే ఋగ్వేదంలో ఆయన గురించి చూస్తాం. Rigveda Mandala 2, hymn number 22, you see that Vishnu prasas soma, he makes the liquor for Indra. 2వ మండలం 22వ శ్లోకంలో చూస్తే కనుక విష్ణువు సోమం తయారు చేసి ఇంద్రుడికి ఇచ్చేవాడుగా ఉండేవాడు. And Rigveda Mandala 16, hymn number 17, we see that he cooks for Indra. ఆ ఋగ్వేదము 6వ మండలము 17వ శ్లోకం చూస్తే ఆయన ఇంద్రుడి కోసం వంట ఉండేవాడు. In Rigveda Mandala 8, hymn number 66, you see that he brings milk for Indra. ఋగ్వేదము 8వ మండలం 66వ శ్లోకం కనుక చూస్తే పాలు తీసుకొని వచ్చి ఇచ్చేవాడు. Rigveda Mandala 8, hymn number 15, you see actually he sings songs for Indra. ఋగ్వేదం 8వ మండలము 15వ శ్లోకం చూస్తే విష్ణువు కోసం పాటలు పాడేవాడు. And ఇంద్రుడి కోసం విష్ణువు పాటలు పాడేవాడు. And even when they praise in the Vishnu in Rigveda Mandala 1, hymn number 22, the one of the best the thing that they call is he is a friend of Indra. That is a very great achievement for Vishnu. సో విష్ణువు ఉన్నటువంటి అతి శ్రేష్టమైన పనులు ఏమిటి అని ఋగ్వేదంలో విష్ణువును పొగిడుతూ రాసే శ్లోకంలో ఆయన కేవలం ఇంద్రునికి ఉండేటువంటి ఒక గొప్ప స్నేహితుడిని మాత్రమే మనం అర్థం చేసుకోవాలని చాలా సన్నిహితుడు. And one of the great acts that he did it in Rigveda, in Vedas is Rigveda 1, hymn number 154. ఋగ్వేదము 1వ మండలం 154వ శ్లోకం కనుక చూస్తే He made three strides. ఆయన 3 steps. 3 అడుగులు వేశాడు. That is considered it comes in Purana as the Vamana, the Mahabali. When it comes to that, you actually see the story. That is a converted story. We will not look into that. పురాణంలో అదే 3 అడుగులను బ్రహ్మాండమును మించివేసే అడుగులుగా బలి చక్రవర్తిని మించివేసినటువంటి లేదా ఆయనపై కాలు పెట్టినటువంటి కథలు వస్తూ ఉంటాయి. వాటి దగ్గరికి మనం ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు. So how did this Upendra become the chief of the gods? మరి ఏ విధంగా ఈ అసిస్టెంట్ అయినటువంటి ఇంద్రుడికి అసిస్టెంట్ ఏ విధంగా దేవతలకు రాజు అయ్యాడంటారు? In Sapta Brahmana Mandala 14, సప్త బ్రాహ్మణము 14వ మండలంలో in hymn number 1, 1వ శ్లోకంలో it says that there was a sacrifice అక్కడ ఒక హోమం జరిగింది. and there was a competition among gods. దేవతల మధ్య ఒక స్పర్ధ లేకపోతే ఒక పోటీ జరిగింది. And whoever reaches that sacrifice, whoever completes that thing, he will attain the chief of gods, the title. ఆ యాగాన్ని ఎవరైతే త్వరగా సంపూర్ణం చేస్తారో వాళ్ళు అన్ని దేవతల పైన రాజుగా ఉంటాడు. You can read that. That is how Vishnu has achieved the name chief of the gods. ఆ విధంగానే దేవతల పైన అధికారాన్ని విష్ణు సంపాదించుకున్నాడు అనే విషయం ఒక రాసి చదవచ్చు. So he started as a minor deity. ఆయన చిన్న దేవునిగా మొదలుపెట్టాడు. And through a competition he got the title. ఆయన కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో పాల్గొని గొప్పవాడు అయిపోయాడు. But even at that time, ఆ సమయంలో కూడా Aitriya Brahmanam in Mandala 1, మొదటి మండలము it says that Vishnu is the doorkeeper for gods. అయినా కానీ విష్ణువును మాత్రం ఏమని చెప్తుంది అంటే ఐత్రేయ మండలము కేవలం ఆయన ద్వారపాలకుడు మాత్రమే దేవతలకు అని చెప్తుంది. So even though he attained the title, his status did not seems to have changed much. ఆయన టైటిల్ సంపాదించుకున్నాడు కానీ స్థాయి ఇంకా అలాగే ఉన్నట్టుంది. And
when we come to the major Upanishads, మరి మిగిలిన ఉపనిషత్తుల వరకు వస్తే we don't see anything about Vishnu. అసలు విష్ణువు గురించి ఏమీ ఉండదు అక్కడ. But Indra status, we see that it is coming down. ఇంద్రుని యొక్క స్థాయి మాత్రం మెల్లిమెల్లిగా తగ్గిపోతూ కనిపిస్తుంది. Indra, who was the chief of the gods of the Rigveda, when it comes to Upanishads, he becomes a small disciple. చూడండి, ఇంద్రుడు ఎవరైతే ఋగ్వేదంలో దేవతలందరికీ పైన వాడై ఉన్నాడో ఆయన మెల్లిమెల్లిగా ఒక శిష్యునిగా మారిపోతూ కనిపిస్తాడు ఉపనిషత్తుల్లో. You can read that in Chandogya Upanishad, chapter 8. చాండాయోపనిషత్తులో 8వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. So you can read actually how he came to Prajapati and he started learning how to attain eternal life. ఈ చందోగ్య ఉపనిషత్తులో ఏ విధంగా ప్రజాపతి వద్దకు ఆయన వచ్చాడు, ఇంద్రుడు ఏ విధంగా నిత్యత్వం కోసం నిత్యత్వం సంపాదించుకోవడం నేర్చుకున్నాడు అనే విషయం చూడొచ్చు. You must remember this. You must remember that some gods are coming down and some gods are going up. ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే కొంతమంది దేవతలు జారిపోతూ ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి స్థాయిలో నుండి, కొంతమంది ఏమో పై స్థాయికి వెళ్తున్నారు. But our God is not like that. మన దేవుడు అలాంటి వాడు కాదండి. Our God forever and ever, he is on the throne. ఆయన నిత్యత్వంలో సింహాసనాసీనుడు. Every knee shall bow unto him. ప్రతి మోకాలు ఆయన ముందు మోగుతుంది. All the seraphs and the angels are worshiping him. సరాపులు ఆయనను స్తుతిస్తారు, ఆరాధిస్తూ ఉంటారు. Oh, nobody can challenge his sovereign throne forever. సార్వభౌమ దేవుణ్ణి ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరండి. What a great God we worship. ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. What an awesome God we worship. ఎంత మహోన్నతుడైన దేవుడు మన దేవుడు. Now that we have seen the concept of God, ఇప్పుడు మనము దేవుని యొక్క దేవుడు అన్నటువంటి సిద్ధాంతాన్ని చూసాము. and we saw the status of Vishnu, విష్ణువు యొక్క స్థితిని చూసాము. now we will look at the avatar of Krishna. ఇప్పుడు కృష్ణుని యొక్క అవతారం చూద్దాం. So I am putting a criteria here. ఇప్పుడు ఒక క్రైటీరియా నేను పెడుతున్నాను. History and myth we can do like this. ఏది సత్యము లేకపోతే ఏది చరిత్ర, ఏది మాయా లేకపోతే కేవలం ఒక ఊహ అని చెప్పడానికి ఈ క్రైటీరియా పనికొస్తుంది. If suppose a person lived in say 2017, 2017లో ఒక వ్యక్తి జీవించాడు అనుకోండి. whatever we know about him ఆయన గురించి మనకి ఏదైతే తెలుసో will be definitely more than whatever the next generation know about him, మన right? తర్వాత వచ్చే వాళ్ళకంటే తప్పకుండా మనకే ఎక్కువ తెలిసి ఉంటుంది. And whatever the next generation know about him, it will be only through our writings or whatever we have spoken. మనం ఏదైతే చెప్పామో ఏదైతే రాసామో దాని ద్వారానే మిగిలిన వాళ్ళకి తెలుస్తుంది. And the generations that come after it, their knowledge can only increase or can remain stable. చూడండి, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం అంటే మన తర్వాత వచ్చేటువంటి వారికి ఈ వ్యక్తి పట్ల జ్ఞానము ఎంతవరకు ఉండగలుగుతో మనం ఎంతవరకు చెప్పామో అంతవరకే రాగలుగుతుంది. But it cannot increase, right? మనం చెప్పలేదు వాళ్ళకి తెలియదు కదా. As far as history is concerned, it is not possible. అది మరి చరిత్రలో మాత్రం ఇలాగే ఉంటుంది, ఇంతకు మించి ఏది అందదు ఎవరికి. So we will apply the same criteria to Lord Jesus Christ and we will apply the same criteria to Sri Krishna. యేసు క్రీస్తుకు మరియు శ్రీకృష్ణునికి కూడా ఈ రెండు విషయాలు మనం ఆపాదించి చూద్దాం. Because as I said, I am responding. I am not showing the clips of Dr. Gopalakrishnan. I am actually responding to Gopalakrishnan. మనం కేవలం నేను గోపాలకృష్ణన్ గారికి కేవలం ప్రతిస్పందిస్తున్నాను అంత మాత్రమే, కాబట్టి మీరు జాగ్రత్తగా చూడగలరు. So if we take the Jesus Christ died and rose by AD 30, 33, whichever date that you take, ఆయన 70-80 అంటే క్రీస్తు శకం 70-80లో ఆయన తిరిగి లేచాడు, అప్పుడు పుట్టి తిరిగి లేచాడు అని యేసు ప్రభు గారి గురించి తీసుకుంటే చరిత్రాత్మకంగా everything that we know about our Lord Jesus Christ మనం యేసు ప్రభు గురించి తెలిసిన ప్రతి ఒక్క విషయం కూడా is written in that same generation which lived, correct? అదే సమయానికి చెందిన వాళ్ళు రాసినటువంటి పుస్తకంలో మనకు మొత్తం కనిపిస్తుంది. There is not a single book that is added after the death of the apostles, is it? మరి అపోస్తలులు మరణించిన తర్వాత ఏ ఒక్క పుస్తకము కూడా ఈ బైబిల్కు మనము జత చేయలేదు కదా. Is there any single book in the New Testament which is written in the 2nd century? మరి 2వ శతాబ్దంలో రాయబడినటువంటి పుస్తకం ఏదైనా సరే నూతన నిబంధన గ్రంథంలో మనం జతపరిచామా? So everything we know about our Lord Jesus Christ is from that same generation. కాబట్టి యేసు ప్రభువు గురించి మనకు తెలిసిన ప్రతి విషయం కూడా వారు అంటే అపోస్తలులు జీవించి ఉన్న సమయంలోదే. I am speaking from a historical point of view. నేను చారిత్రాత్మకంగా మాట్లాడుతున్నాను. And we have evidence for all these things. మనకు ఈ మాటలు మాట్లాడడానికి రుజువులు ఉన్నాయి. So I will not look into this in detail. ఇందులోకి నేను చాలా డీటెయిల్స్లోకి వెళ్ళను.
from the 2nd century. యోహాను సువార్త రెండవ Fragments of manuscript from the 2nd century. యోహాను సువార్త యొక్క ఫ్రాగ్మెంట్స్ లేకపోతే చినిగిపోయినటువంటి వ్రాతప్రతులు మన దగ్గర ఈ రోజు కూడా ఉన్నాయి, రెండవ శతాబ్దానికి చెందినవి. So if fragments are available from the 2nd century, it should have been written either in the 2nd century or before the 2nd century. రెండవ శతాబ్దంలో మనకు చిరిగిపోయిన వ్రాతప్రతులు కనిపించాయి అంటే రెండవ శతాబ్దంలో అన్నా వ్రాసి ఉంటారు, లేకపోతే అందుకంటే ముందు మొదటి శతాబ్దంలో అన్నా వ్రాసి ఉంటారు, అంతే కదా, సామాన్య జ్ఞానం ఇది. Similarly, అలాగే if you take the names that are mentioned in the Gospels, మరి యేసు సువార్తల్లో రాబడినటువంటి పేర్లను కనుక ఒకసారి పరిగణలోకి తీసుకుంటే all the names are 1st century Palestinian names. పేర్లన్నీ కూడా మొదటి శతాబ్దపు పాలస్తీనాలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లే. Names are a clear indication of the time and the place that person lived. ఈ పేర్లు ఆ వ్యక్తి నివసించినటువంటి ప్రదేశము మరియు ఆ వ్యక్తి నివసించినటువంటి సమయానికి చిహ్నాలుగా ఉన్నాయి. For example, ఉదాహరణకు take the same time. అదే సమయాన్ని తీసుకోండి. The Andhra Christian and the Malayalam Kerala Christian, the names are different, right? చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవులకు మలయాళం మాట్లాడే క్రైస్తవులకు పేర్లు వేరేగా ఉంటాయి కదా, ఇదే సమయమైనా కానీ. So we can to an extent understand from where that person comes if you know the name. పేర్లను బట్టి ఆ వ్యక్తి ఏ ప్రదేశాల నుంచి వస్తున్నాడు అన్న విషయాన్ని కొంచెం అర్థం చేసుకోవచ్చు. Again, your great grandfathers. అలాగే మన తాత తండ్రుల వద్దకు వెళ్తే Do you have a name like I don't know, I am just asking Range, do you have a name for your great grandfather? మరి ర్యాంకింగ్ ఉన్నట్లుగా మన తాత ముత్తాతలకు ఆ పేర్లు ఉంటాయా? I assume not. ఉండవు అనుకుంటున్నాను. So that generation we can know by the name. It is like that throughout the history. It is not something special to the 20th century. It is like that throughout the history. కేవలం 20వ శతాబ్దానికి మాత్రమే ఇది సంబంధించింది కాదండి. ఏ సమయానికైనా సరే పేర్లను బట్టి వారు ఆ సమయానికి చెందినవారా కాదా అని ఈజీగా మనం కనుక్కోగలం. So they took a Jewish lady had done a research on the 1st century Palestinian names. మొదటి శతాబ్దంలో పాలస్తీనా ప్రాంతంలో నివసించిన వారి పేర్లన్నింటినీ ఒక యూదురాలు గతపరిచింది. So that proportion of those names exactly match with those proportion of names in the gospel. గాస్పెల్స్ అంటే మన సువార్తల్లో ఉన్నటువంటి పేర్లు ఆ సమయానికి చెందిన పేర్లతో చాలా చక్కగా ఇమిడిపోతాయి. So we have the external evidence of manuscript. కాబట్టి మన దగ్గర రాతప్రతులతో ఉన్నటువంటి ఆధారాలు ఉన్నాయి. We have the internal evidence of the names. దేవుని వాక్యంలో ఉన్నటువంటి పేర్లను పొందిక కలిపి చూస్తే హిస్టరీతో చాలా ఇమిడిపోతున్నాయి, ఆ ఆధారం ఉంది. And again we as a Sakshi did a research. మేము సాక్షి గ్రూప్ గా ఒక రీసెర్చ్ చేశాము. We did this research for a debate. ఒక డిబేట్ కోసం ఈ రీసెర్చ్ చేశామండి. All the church fathers, initial church fathers immediately after the apostles. మరి అపోస్తలుల తర్వాత ఉన్నటువంటి సంఘ పితరులు చేసినటువంటి పని అంతటిని చూసాం. Those church fathers quote the gospels sometimes verbatim. ఈ సంఘ పితరులు కొన్నిసార్లు దేవుని యొక్క సువార్తలను కంఠస్థం చెప్పగలిగేవారు. 21 of the 27 books of the New Testament they have quoted by saying Matthew said like this, Luke said like this, John said like this, Paul wrote this, Peter wrote this. They exactly wrote like that. వాళ్ళు నూతన నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాల్లో కనీసం 21 పుస్తకాల్లో నుండి కూడా మత్తయి ఇలా అన్నాడు, లూకా ఇలా అన్నాడు, యోహాను ఇలా అన్నాడు, పౌలు ఇలా రాశాడు అని వాళ్ళు చెప్పగలిగారు. So in the 2nd century if they have to write like that, this book should have been written before them, right? రెండవ శతాబ్దంలో ఈ చర్చి ఈ సంఘ పితరులు రాయగలిగారు వీళ్ళ పేర్లు చెప్పి అని అంటే వారు మొదటి శతాబ్దపు వారు అన్నా ఉండాలి కదా కనీసం. So we will apply this. I'm not going to look at all those things, but actually we can see by many other criteria we can see that, and we will see that Jesus is not a myth. He is a historical person. Purely from a historical perspective, you cannot call his life as a myth at all. కాబట్టి మనకు ఉన్నటువంటి ఈ రుజువుల అన్ని కూడా సమయాభావం వల్ల మిగిలిన విషయాలు చూడటం లేదు, కానీ మనకు ఉన్నటువంటి రుజువులన్నింటినీ ఆధారం చేసుకుంటే యేసు ప్రభు తప్పకుండా చారిత్రాత్మకంగా నివసించినటువంటి ఒక చరిత్ర పురుషుడు అని మనకు తెలుస్తుంది. ఆయన కేవలం ఒక ఊహలో ఉన్నటువంటి వ్యక్తి కాదు, ఊహాజనకుడు కాదు అని తెలుస్తుంది. Now we will apply the same criteria which we are applying for ourselves. We will apply the same criteria for Sri Krishna. ఏ కొలమానం అయితే మనం మన మీద పెట్టుకుంటున్నామో అదే కొలమానాన్ని కృష్ణుని పైన పెడదాం. When did Sri Krishna supposedly lived? ఎప్పుడు శ్రీకృష్ణుడు ఒకవేళ నివసించాడు? In Vishnu Purana, విష్ణు పురాణంలో Kando 5.
5వ ఖండంలో it says that on the same day Hari departed from the earth, the Kali age began. హరి ఆ సమయంలో భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఈ కలియుగము మొదలైంది అని ఉంది. Bhagavad Purana Mandala 1:18 also says that same day Krishna left this earth, Kali Yuga began. భగవత్ పురాణము మొదటి అధ్యాయంలో కూడా ఇదే మాట ఉంది. ఏ రోజైతే విష్ణువు ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో అదే రోజు కలియుగం మొదలైంది అని ఉంది. So when did Kali Yuga began? ఎప్పుడు కలియుగం మొదలైందండి? If we know the date of the Kali Yuga, at least as per Hindu calculation, when did it begin? We know actually when Krishna supposedly died or returned from the earth. మరి ఈ భూలోకంలో నుంచి కృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడు అని కనీసం హిందువుల యొక్క క్యాలిక్యులేషన్ ప్రకారం అయినా సరే కలియుగం ఎప్పుడో చెప్పగలిగితే మనకు తెలిసిపోతుంది. So we have an inscription in the 6th century AD. 6వ శతాబ్దంలో క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఒక రాతిపైన చెక్కినటువంటి మాటలు ఉన్నాయి. It says that in 3735 years have passed from that day, that is a 6th century inscription, from the end of the Kurukshetra Yuddha. కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత 3735 సంవత్సరాల తర్వాత The time has passed. అంత సమయం అయిపోయింది. So the Kali Yuga reverse calculation, from that reverse calculation, Kali Yuga has begun somewhere in BC 3102. కాబట్టి కలియుగము అన్నది 3102 అనే క్రీస్తు పూర్వం ఆ సంవత్సరంలో కలియుగం మొదలైంది అని చెప్పాలి. This is as per their calculation, not my calculation. వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం, మన లెక్కలు కాదు. Prabhupada, ISKCON founder, ప్రభుపాద గారు అంటే ఇస్కాన్ మొదలుపెట్టిన ఆయన, he also uses the same calculation and says that Sri Krishna lived 5000 years before. ఆయన కూడా ఇదే లెక్కల ప్రకారంగా కృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం బ్రతికాడు అని చెప్తున్నాడు. So let us look at what evidence we have from 3000 BC about Krishna. మరి కృష్ణుడి గురించి 3000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మాటలు ఏమైనా మనకు దొరుకుతాయా అని చూద్దాం. I am making this claim, though I don't have time to prove it. I am ready to prove it that Rigveda was written somewhere in BC 1500. ఋగ్వేదము 1500 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం రాయబడి ఉంది అని చెప్పడానికి కొంచెం అంతో ఎంతో ఆధారం ఉంది మన దగ్గర. There is a mention of an Asura Krishna in Rigveda who fought with Indra. ఇంద్రునితో పోట్లాడినటువంటి కృష్ణుడు అనేటటువంటి ఒక రాక్షసుని గురించి ఆ ఋగ్వేదం చెప్తా ఉంది. In English translation, somehow this Western translator was afraid to translate it. He translated it as black drop. బ్లాక్ డ్రాప్ అన్నట్లుగా ఈ పాశ్చాత్యులు దీన్ని తర్జుమా చేసినప్పుడు వాడారు, కానీ అక్కడ ఉన్నటువంటి పదం మాత్రం కృష్ణ అనే. But I have checked it in Malayalam. You can check it in Telugu. They have clearly translated. These are Sanskrit scholars, Hindu Sanskrit scholars, who have clearly translated it as Krishna Sura. మీరు కనిపించే ఈ అనువాదకులు వీరు మలయాళంలో రాసినటువంటి ఋగ్వేదం కానీ మనకు తెలుగులో అందుబాటులో ఉన్నటువంటి ఋగ్వేదంలో కానీ ఇప్పటికీ కూడా కృష్ణాసురుడు అనే ఉంటుంది. Now you might ask, there was a Krishna Asura. Why are you saying that is the same Krishna? మీరు అడగచ్చు, అప్పుడు కృష్ణాసురుడు అనేవాడు ఉండేవాడు, ఆయన వేరే ఈయన వేరే కదా, ఇప్పుడు ఎందుకు దీనికి ముడిపెడుతున్నావు అని అడగచ్చు. D.R. Bhattarkar గారు he says, ఆయన అంటారు, the Krishna was a follower of the non-Vedic culture. ఈ కృష్ణ అనేవాడు వేదిక సంస్కృతికి భిన్నంగా ఉన్నటువంటి సంస్కృతిని అనుసరించేవాడు. And he quotes, you can see that Rigveda Mandala 8, he says that this is referring to the Sri Krishna. ఆయన ఈ భండార్కర్ అనే వ్యక్తి ఈ కృష్ణుడు ఇంకెవరో కాదు, అక్కడ ఉన్నటువంటి ఋగ్వేదంలో ఉన్నటువంటి కృష్ణాసురుడే అని చెప్తున్నాడు. You see, actually in Rigveda, Krishna and the Indra fought and Indra won. మరి ఋగ్వేదంలో కృష్ణుడు మరియు ఇంద్రుడు పోట్లాడినప్పుడు ఇంద్రుడు గెలుస్తాడు. When it comes to Purana, again Krishna and Indra fought, but this time Krishna won. ఇప్పుడు పురాణంలోకి వచ్చినప్పుడు కృష్ణుడు మరియు ఇంద్రుడు పోట్లాడితే కృష్ణుడు గెలుస్తాడు. Because by that time Indra had actually gone below a small, became a minor deity, and Krishna's status has increased. సమయం వచ్చే వరకు ఇంద్రుడు మెల్లిమెల్లిగా తన స్థాయిని కోల్పోతూ వచ్చాడు, విష్ణువేమో పెరుగుతూ వచ్చాడు. And I am not joking. నేను ఏమి మజాకేట్లేదండి. Look at the last line he says. ఆ లాస్ట్ లైన్ ఒకసారి చూడండి. He says that may be one of the versions of the battle. అది మరి అప్పుడు జరిగినటువంటి యుద్ధం గురించి
చెప్పే కథల్లో ఒకానొక కథ, ఒకానొక పద్ధతి ఉండొచ్చు అంటున్నాడు. Again, Dr. Sarvapalli Radhakrishnan, తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు Indian Philosophy Volume 1. ఆయన ఇండియన్ ఫిలాసఫీ మొదటి వాల్యూమ్ లో ఇలా అంటున్నారు. He also says the same thing. ఆయన కూడా అదే మాట చెప్తున్నారు. He also says the same thing, saying that this might be the same Krishna. ఆయన కూడా ఈ కృష్ణుడు ఆ కృష్ణుడు ఒకటే అయి ఉండొచ్చు అంటున్నాడు. When we go to, again I am showing another Hindu scholar, ఇంకొక హైందవ స్కాలర్ నేను మీకు చూపిస్తున్నాను. Padmasri Krishnapilla Krishnankutti Nayar. ఆయన పద్మశ్రీ కృష్ణ పిల్లై కృష్ణకుట్టి నాయర్ అనే వ్యక్తి. He also says Krishna first opposed the Vedic religion. కృష్ణుడు మొట్టమొదటిగా వైదిక ధర్మాన్ని వ్యతిరేకించిన వాడు అని చెప్తున్నాడు. Now you might be asking one question. ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు ఒక ప్రశ్న. See, at least Vishnu was a Vedic god, Vishnu was a Vedic god. చూడండి, కృష్ణుడు విష్ణు వీళ్ళందరూ కూడా వైదిక పరంపరలో ఉన్నటువంటి దేవుళ్ళే కదా. Then how can Vishnu be Vedic god and Krishna be an Asura? ఇప్పుడు విష్ణు ఏ విధంగా వైదిక భగవంతుడు అవుతాడు, కృష్ణుడు ఏ విధంగా అసురుడు అవుతాడు? My brothers and sisters, remember this. These incarnations of Hinduism are nothing but adding on the other gods to subjugate the people around them. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు మనుష్య రూపంలో అవతారం ఎత్తి రావడం అంటే ఇంకేదో కాదు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులను ఏ విధంగా వాళ్ళపైన రాచరికం చేయాలి, ఏ విధంగా అనగదొక్కాలి అన్నదానికి వాళ్ళు సృష్టించే కొత్త దేవుళ్ళు వీళ్ళంతే. Now that is the status. If at all there is a Krishna in the Veda, he is an Asura Krishna. ఒకవేళ వేదాల్లో కృష్ణుడు ఉంటే కూడా ఆయన కృష్ణాసురుడు మాత్రమే. Now we have come to the Upanishads. ఇప్పుడు ఉపనిషత్తుల వైపుకి వద్దాము. When it comes to the Upanishads, ఉపనిషత్తుల దగ్గరికి వస్తే Krishna becomes a disciple. కృష్ణుడు ఒక శిష్యుడుగా కనిపిస్తాడు. Again I am taking the translation. నేను ఇప్పుడు ఇంకొక ట్రాన్స్లేషన్ తీసుకుంటున్నాను. He says that this Krishna actually learned some historic teaching from this guru. ఈ గురువు దగ్గర నుంచి కృష్ణుడు ఏవో నేర్చుకున్నాడు అన్నట్లుగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు చేసినటువంటి ట్రాన్స్లేషన్ లో కనిపిస్తుంది. So this Krishna, ఈ కృష్ణుడు, our Hindu friend says is the same Sri Krishna. మన హైందవ మిత్రులు ఏమంటారంటే ఆ శ్రీ కృష్ణుడు ఈ కృష్ణుడు ఒకటే చెప్తారు. Whatever, let it be. ఉండనే ఉండే అలాగే. Actually his gurus are different. That guru is never mentioned in the Puranas, but we will accept it. ఎందుకు అంటే ఈయనకున్నటువంటి గురువు ఎప్పుడు కూడా పురాణంలో ఈయన పేరే లేదు, కానీ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం అంగీకరిస్తాం. So that is somewhere around BC 800. అది క్రీస్తు పూర్వం 800 సంవత్సరాలకు సంబంధించింది. So BC 3000 to BC 800, at least how many years have passed by? ఇప్పుడు 3000 క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల నుంచి క్రీస్తుకు పూర్వం 800 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి అంటారు? So at least somewhere around 1800 years have passed by. దాదాపు ఒక 1800 లేక 2000 సంవత్సరాలు అయిపోయాయి కదా. You know nothing about Krishna at that time. 2000 సంవత్సరాలు అయిపోతే ఏం తెలుసు మీకు ఈ కృష్ణుడి గురించి? ఏమి తెలియదు. Your God left, supposedly left in 3000 BC. మీ దేవుడు 3000 సంవత్సరాల క్రితం తథాకథితంగా వదిలిపెట్టి వెళ్ళిపోతే భూలోకాన్ని, And for the next 2000 years you know nothing about him. 2000 సంవత్సరాలు గడిచిపోయినా కానీ ఆయన గురించి మీకు ఏం తెలియదా? Remember this. ఇది గుర్తుపెట్టుకోండి. If Lord Jesus Christ left in AD 30, క్రీస్తు శకం 30లో ఒకవేళ యేసు ప్రభువు శిలువ వేయబడి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే, and we know nothing about him until now, ఇప్పటి వరకు మనకు యేసు ప్రభు గురించి ఏమీ తెలియకపోతే can we trust anything that comes after it? దీని తర్వాత వచ్చే ఏ సాహిత్యాన్నైనా సరే మనం నమ్మగలమా? But this is the story of Sri Krishna. కానీ శ్రీకృష్ణుడి గురించి చరిత్రాత్మకంగా చెప్పగలిగింది ఇంత మాత్రమే. Now there is another reference in Panini the grammarian. పాణిని అనేటటువంటి Grammarian, the వ్యాకరణ. వ్యాకరణకర్తగా ఉండే పాణిని అనే వ్యక్తి చెప్పే మాటలు ఇంకొన్ని ఉన్నాయని కూడా చూద్దాం. It also speaks about a Vasudeva. ఆయన వసుదేవుని గురించి మాట్లాడతాడు. Again not about Krishna. ఆయన కృష్ణుడి గురించి చెప్పడం లేదు. Again think about it. There is only one reference again after 500 years. 500 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి సాహిత్యంలో ఒకే ఒక రెఫరెన్స్ ఉంది, అది కూడా వసుదేవుడి గురించి. Now this is another evidence that our Hindu friends would love to present to us. ఇంకొక రుజువు ఉంది. ఇది మన హిందూ మిత్రులు మనకు చాలా అమితోత్సాహంతో మనకు చూపిస్తూ ఉంటారు. In BC 350, 350 క్రీస్తు పూర్వం 350 సంవత్సరాల్లో there was a Greek ambassador who came to India. మన దేశానికి ఒక గ్రీకు అంబాసిడర్ వచ్చాడు. He came and he wrote up a book called Indica. ఇండికా అనేటటువంటి పుస్తకాన్ని రాశాడు ఆయన. And then he
in that. ఆయన హెర్క్యులిస్ గురించి ఆ పుస్తకంలో రాశాడు. Indian Hercules. అంటే భారతీయ హెర్క్యులిస్. So they say this Indian Hercules is Sri Krishna. ఈ ఇండియన్ హెర్క్యులిస్ ఇంకెవరో కాదు, శ్రీకృష్ణుడు అని చెప్పారు. Let it be. ఉండనివ్వండి, పర్వాలేదు. But they should also accept that this Indian Hercules committed incest with his daughter, as per Indica book. లేక ఒకవేళ ఆ హెర్క్యులిస్ ఇంకెవరో కాదు కృష్ణుడు అని మెగస్థనీస్ రాసినటువంటి మాటలు కనుక వారు నమ్మితే, అదే మాటలను అదే మెగస్థనీస్ రాసిన ఇండికాలో ఈ శ్రీకృష్ణుడు తనకు సొంతంగా పుట్టినటువంటి డాటర్, తన సొంత కూతురుతో చేసినటువంటి కుకార్యం కూడా నమ్మాలి. If our Hindu friends are ready to accept that this is Krishna, then they should be ready to accept this story also. వాళ్ళు ఒకవేళ లేదు మెగస్థనీస్ రాసింది ఈ కృష్ణుడి గురించి అని కనుక నమ్మితే, అప్పుడు కృష్ణుడు తన సొంత కుమార్తెతో చేసినటువంటి కార్యం కూడా నమ్మి తీరాలి. Now think about it. ఇప్పుడు ఆలోచించండి. For the 3000 years we are looking for evidence and we are not getting any story about Krishna. 3000 సంవత్సరాల నుంచి కృష్ణుడు ఎక్కడున్నాడు అని వెతుకుతూనే ఉన్నాం, ఏం కనపడలేదు ఇంతవరకు. Now when we speak about Sri Krishna, ఇప్పుడు శ్రీకృష్ణుడి గురించి మాట్లాడాలి అంటే, after our incarnation of Lord Jesus Christ, యేసు ప్రభువు యొక్క రాకడ తరువాత there is an explosion of information about Sri Krishna. శ్రీకృష్ణుడి గురించి ఎంత కావాలంటే అంత సమాచారం దొరుకుతుంది. You remember this. This is why some Christians say that Krishna is actually, some of the stories are copied from the gospel. అందుకనే కొంతమంది క్రైస్తవులు ఏమంటారు అంటే, కృష్ణుడు చేసేటువంటి పనులు ఇంకేదే కాదు, మరి సువార్తల్లో నుంచే కొంచెం సమాచారాన్ని దొంగిలించి రాసేసుకున్నారని కూడా అంటుంటారు. Because you don't know anything about him for the first 3000 years. ఎందుకంటే కృష్ణుడి గురించి 3000 సంవత్సరాల క్రితం గురించి ఏమీ తెలియదు మీకు. And then you suddenly know about him many things. ఆ తర్వాత వెంటనే మొత్తం పుస్తకాలు రాసేందుగా సమాచారం వచ్చేసింది. And then you have these books, Harivamsha, Vishnu Purana and Bhagavatam. ఇప్పుడు హరివంశం, విష్ణు పురాణం, మహాభారతం లేదా మహాభాగవతం ఇలాంటి పుస్తకాలన్నీ వచ్చేసాయి. Now people might say actually no, Harivamsha was written before Christ. అయ్యో అలా కాదండి, క్రీస్తుకు ముందే హరివంశం రాశారని చెప్పొచ్చు. No, అలా కాదు. the original Harivamsha that we have, హరివంశం ఇప్పుడు మనకున్నటువంటి హరివంశం ఒరిజినల్లో ఏదైతే ఉందో mentions about Dinaras. అది దినార్ల గురించి చెప్తుంది, దినార్ల గురించి మాట్లాడుతుంది. Dinaras is a Roman coin. దినారస్ అనేది ఒక రోమియోలు వాడేటటువంటి ధనం. The Roman coin was introduced in India only in AD, after the AD 100. భారతదేశంలో రోమియోలు వాడే దినారస్ ఎప్పుడు వచ్చింది అంటే క్రీస్తు శకం 100లోనే వచ్చింది. So if you mention about Dinaras, it could have been written only after Dinaras. దినారస్ కనుక ఒకవేళ ఆ పుస్తకంలో రాశారు హరివంశంలో అంటే తప్పకుండా రోమి సామ్రాజ్యం వచ్చిన తర్వాతే రాసి ఉండాలి కదా. Now there is a so-called critical edition of Harivamsha. హరివంశం యొక్క క్రిటికల్ ఎడిషన్ ఒకటి బయటకు వచ్చింది. But even after the critical edition, who did P.L. Vaidya, though he removed Harivamsha references and all, he still says it Harivamsha was written somewhere around AD 300. ఈయన హరివంశం 300 సంవత్సరాల క్రీస్తు శకంలోనే రాయబడింది అని దీన్ని విశ్లేషణ దీన్ని క్రిటికల్ గా రాసినటువంటి వ్యక్తి నిరూపించాడు. Same is the case with Vishnu Purana. విష్ణు పురాణం గది కూడా ఇంతే. We think that these books were written before Christ. మనం అనుకుంటాము యేసుక్రీస్తు వారికి ముందే ఈ పుస్తకాలు రాశారు అని. Or at least that is what they say to us. కనీసం అలా మనల్ని బుకాయించే ప్రయత్నం తప్పకుండా వాళ్ళు చేస్తారు. No, if we apply the same criteria that we apply to the Bible, కానీ బైబిల్కి ఏ కొలమానం అయితే మనము ఆపాదిస్తామో అదే కొలమానం కనుక వీళ్ళకి ఆపాదిస్తే, these were all written after Christ. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి తర్వాత రాయబడ్డాయి. Now Vishnu Purana again speaks about the zodiacal sign Rasi. మరి ఈ విష్ణు పురాణంలో రాశి ఫలాల గురించి కూడా రాయబడి ఉంటుంది. Now again the Hindu scholars themselves point out that this could not have been written before the 4th century, because Rashi was not there in any of the Hindu scriptures before the 4th century. రాశి ఫలాలు ఏవి కూడా క్రీస్తు శకం 4వ శతాబ్దానికి ముందు లేనే లేవు అని హిందూ పండితులే చెప్తారు. If this is the case, ఇది గనక నిజమైతే we know that Krishna was a asura. మనకు తెలిసింది ఇంతవరకు ఏమిటి అంటే, మనం చూసినట్లుగా ఋగ్వేదంలో ఉన్నటువంటి కృష్ణుడు కృష్ణాసురుడు. Then when it came to Upanishads, he became a disciple. ఉపనిషత్తులకు వచ్చే వరకు ఆయన శిష్యుడైపోయాడు. And now then we comes to the Harivamsha and Vishnu Purana. పురాణాలకి హరివంశంలోనికి వస్తే he becomes an incarnation of a hair of Vishnu. వెంటనే ఈ విష్ణువు యొక్క వెంట్రుక నుంచి వచ్చిన వాడిగా కృష్ణుడు చెప్పబడ్డాడు.
of incarnation of a hair. ఒక 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 వెంట్రుక మాత్రమే ఈ లోకంలోనికి అవతార పురుషునిగా వచ్చిందని చెప్తారు. Remember how the status changed. ఏ విధంగా స్థాయి మారుతుందో చూడండి. But what about our Lord Jesus Christ? కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఎలా ఉంది? We read that in him dwelt the fullness of the deity. మనం అంటాం ఆయన యందు దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఉంది. He was the full incarnation of the God, not partial incarnation. దేవుని యొక్క సర్వ పరిపూర్ణుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. He who has seen our Lord Jesus Christ has seen the Father. మన దేవుని వాక్యం చెప్తుంది నేను తండ్రిని చూసినట్లుగా అని, అంటే ఆయన దేవుని చూశాడు అని చెప్తా ఉంది. Not the hair of God. ఆయన దేవుని వెంట్రుక చూడలేదు. He who has seen him has seen the Father. ఆయన తండ్రిని ఉన్నట్లుగా చూశాడు. Because he was the full deity of God. ఎందుకంటే ఆయన 100% దేవత్వము కలిగిన వాడు. Now when did this Krishna, who was an asura, who became a disciple, then he became a partial avatar, when did he become the full avatar? చూడండి, ఎప్పుడు ఈయన వెంట్రుక మాత్రముగా ఉండే అవతారంగా వచ్చినటువంటి కృష్ణుడు, ఒకప్పుడు అసురుడుగా ఉన్నటువంటి కృష్ణుడు, ఆ తర్వాత శిష్యుడిగా అయినటువంటి కృష్ణుడు సంపూర్ణ అవతారముగా ఎప్పుడు మారాడు? He became a full avatar, he became a supreme God in Bhagavatam. ఈ భాగవతంలో ఆయన అంత దేవుళ్లకు దేవాది దేవుడు అయ్యాడు. You see how a hair became a full avatar? చూడండి, వెంట్రుకగా వచ్చినటువంటి అవతారము ఇప్పుడు సంపూర్ణమైన అవతారంగా ఎలా మారిందో చూస్తున్నారు కదా. Now our Hindu friends, people like Gopalakrishnan, Dr. Gopalakrishnan says that gospel is copied from Bhagavatam. ఇప్పుడు మన హిందూ మిత్రులు, ముఖ్యంగా డాక్టర్ ఎన్ గోపాలకృష్ణన్ గారు లాంటి వాళ్ళు భాగవతం నుంచే గాస్పెల్ లేదా సువార్త రాస్తున్నాము అని చెప్తుంటారు. He says it very explicitly. ఆయన చాలా స్పష్టంగా చెప్తారని ఈ మాటలు. Because he says that Bhagavatam was written before Christ. ఎందుకంటే భాగవతం యేసుక్రీస్తుకు ముందే వ్రాయబడింది అన్నది ఆయన ఆలోచన. I will give you evidence. నేను మీకు ఒక రుజువు చూపిస్తాను. That Bhagavatam was not written before before AD 500. చూడండి, క్రీస్తు శకం 500 ముందు అసలు భాగవతం లేనే లేదు అని చూపిస్తాను. I will give you some evidence. కొంచెం మీకు నిరూపణ చూపిస్తాను ఇప్పుడు. There are 81 medieval commentaries on Bhagavatam. 81 commentaries, Sanskrit commentaries on Bhagavatam. సంస్కృతంలో 81 కామెంటరీలు మిడివల్ కాలంలో ఉన్నాయి. Not even one commentary before AD 500. చూడండి, 500కు క్రీస్తు శకం 500కు ముందు ఒక్కటి కూడా లేదు కామెంటరీ. So if it was written, why did they actually wait for AD 500 to complete to start writing commentaries and 81 commentaries in Sanskrit? చూడండి, 81 కామెంటరీలు సంస్కృతంలో ఉంటే 500 సంవత్సరాలకు ముందు ఏ ఒక్కటి లేదు. అంటే వాళ్ళు అన్ని వందల సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేశారంటారు? Second, రెండవది, another circumstantial evidence. ఇంకొక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆధారం చేసుకొని We know that initially he was an incarnation of a hair. ముందు మనకు తెలుసు ఆయన కేవలం ఒక వెంట్రుక పొందినటువంటి అవతారాన్ని. So if he was already in the full avatar, if he was already the supreme God, do you think that the remaining the books that comes after him will again change his status and make him a incarnation of a hair? ఒకవేళ ఆయన ముందే సంపూర్ణమైనటువంటి అవతారంగా చెప్పబడి ఉంటే, ఈ పుస్తకం ముందే రాయబడి ఉంటే, దాని తర్వాత వచ్చినటువంటి పుస్తకాలు కాదని వెంట్రుక నుంచి వచ్చాడు అని రాస్తారా? I will give another solid evidence. ఇంకొక చాలా గట్టిగా చూపిస్తాను. Bhagavata Purana refers to Bhagavad Gita. భాగవత పురాణము అన్నది భగవద్గీతను ఆధారం చేసుకుని ఉంటుంది. Now think about it. I am going in a reverse way. ఇప్పుడు నేను రివర్స్ గేర్లో వెళ్తున్నాను. Now Bhagavad Gita refers to Brahma Sutra. భగవద్గీత బ్రహ్మసూత్రను ఆధారం చేసుకుని రాయబడింది. So Bhagavad Purana could not have been written before Bhagavad Gita because it refers to it. భగవత్ పురాణము భగవద్గీత కంటే ముందు లేదు. ఎందుకు అంటే భగవద్గీతను ఆధారం చేసుకుని రాయబడింది కాబట్టి. And Bhagavad Gita could not have been written before Brahma Sutra because it refers to Brahma Sutra. అలాగే భగవద్గీత బ్రహ్మసూత్రకు ముందు ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే బ్రహ్మసూత్రాన్ని ఆధారం చేసుకునే భగవద్గీత రాశారు. And the Brahma Sutra refutes a person who lived in the 4th century AD. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో నివసించిన ఒక వ్యక్తికి ప్రతిస్పందన రాస్తున్నట్లుగా మనకు బ్రహ్మసూత్రం కనిపిస్తుంది. So Brahma Sutra refutes a person who lived in the 4th century AD. 4వ శతాబ్దంలో నివసించిన ఒక వ్యక్తి గురించి రాయడానికి బ్రహ్మసూత్రం మొదలుపెట్టింది. So Bhagavad Gita actually should come simultaneously or after it. అప్పుడు దానికి తోడుగా భగవద్గీత రావాలి, లేకపోతే దాని తర్వాత రావాలి. And then
Bhagavad Gita itself is written in the 4th century AD. How can Bhagavad Purana be written before that? మరి భగవద్గీతనే 4వ శతాబ్దంలో రాయబడి ఉంటే దాన్ని ఆధారం చేసుకొని రాసినటువంటి భాగవత్ పురాణము అంతకంటే ముందు ఎలా రాయబడుతుందని? Again, if you see the medieval temples, మరి మిడివల్ కాలంలో ఉన్నటువంటి దేవాలయాలు కనుక చూస్తే suddenly they started the pictures or they started inscribing the story of Krishna in the stones. అకస్మాత్తుగా అక్కడ కృష్ణునికి సంబంధించినటువంటి కథ రాయడం మొదలుపెట్టారు. Now look at this. దీన్ని చూడండి. This Govardhan fight with Indra and Krishna. ఇంద్రునికి కృష్ణునికి మధ్య జరిగినటువంటి ఈ యుద్ధంలో గోవర్ధనగిరిని ఆయన చిటికెన వేలుతో ఎత్తాడు. I started with the Rigveda Mandala 8. నేను 8వ మండలము ఋగ్వేదం నుంచి మొదలు పెట్టాను. Now we come to the Bhagavad Purana Canto 10. భగవత్ పురాణం దగ్గరికి ఇప్పుడు మనము 10వ ఖండానికి వచ్చాము. Again Indra and Krishna fights. ఇంకా కృష్ణుడు ఇంద్రుడే కొట్లాడుకుంటున్నారు. But this time ఈసారి Krishna wins. కృష్ణుడు గెలిచాడు. Last time పోయినసారి ఎవరు గెలిచారు? Indra won. ఇంద్రుడు గెలిచాడు. This time ఇప్పుడు they humiliated Indra. ఇంద్రుడిని చాలా అవమానపరిచేశారు. And Indra had to accept that Krishna is supreme. ఇప్పుడు ఇంద్రుడి ఒప్పుకోక తప్పలేదు. అవునండి కృష్ణుడే గొప్పవాడు నాకంటే. This is how they write stories. ఈ విధంగా కథలు రాస్తారు. Same is the case with the gods of the Andhra Pradesh, Andhra and Telangana. ఇదే విధంగా ఆంధ్ర తెలంగాణలో కూడా దేవుళ్ళు ఉన్నారు. Narasimha if you take, ఒకవేళ నరసింహుడిని తీసుకుంటే మీరు, or if you take the Ayyappa of Kerala, అయ్యప్ప అన్నటువంటి కేరళకు సంబంధించిన దేవుడిని తీసుకున్నా, Ayyappa is not even mentioned in any book. ఏ పుస్తకంలోనూ అయ్యప్ప లేడు. Because when they wanted to spread Hinduism in Kerala, ఎందుకంటే హైందవ్యాన్ని కేరళలో ప్రార్థించాలి అని అనుకున్నప్పుడు they came to Kerala after this Bhagavad Purana, ఈ భగవత్ పురాణం రాయబడిన తర్వాత వాళ్ళు కేరళకు వచ్చారు. and then they saw a god called Ayyappa in Kerala. వాళ్ళు వెంటనే అయ్యప్పను అక్కడ కనుగొన్నారు. So then they took that Ayyappa also as a god. Only thing that they require is you should accept the supremacy of Brahmins. చూడండి, లోకల్ గా ఉన్నటువంటి అయ్యప్పను వెంటనే తీసుకుని హైందవ్యంలోకి మలిచేసుకుని వాళ్ళు చెప్పేదల్లా ఏంటంటే బ్రాహ్మణుల పై చేయి ఒప్పుకుంటే చాలు, నిన్ను కూడా దేవతను చేసేస్తామంటారు. So this is how they keep on adding gods and then making them into the Hindu fold, subjugating the people and expressing their superiority over them. ఈ విధంగా హైందవ్యంలోనికి మరి ప్రాంతీయంగా ఉన్నటువంటి దేవుళ్ళను, ప్రాంతీయంగా ఉన్నటువంటి సంస్కృతులన్నింటినీ కూడా ఇముడ్చుకొని వాళ్ళ యొక్క రాచరికాన్ని అందరిపైన రుద్దడము అన్నదే వీరి యొక్క అజెండా. But look at the deity of our Lord Jesus Christ. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవత్వం చూడండి. Did we change anything from Genesis 1? మరి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ఈ రోజు వరకు ఏమైనా మారిందా? We have a uniplural God in Genesis 1. మనకు ఒకే దేవుడు బహుళత్వం కలిగిన వాడు ఈ రోజుకు అదే ఆదికాండంలో ఉన్నాడు. And the same concept the prophets actually reveals to us more and more. ప్రవక్తల ద్వారా ఏ దేవుని గురించి అయితే మనకు విశదపరచబడిందో అదే ప్రత్యక్షతను ఈ రోజుకు మనం తెలుసుకుంటున్నాం. And then we have the final revelation through our Lord Jesus Christ. తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు అంత్య దినాల్లో తనంతట తానే ప్రత్యక్షపరచబడ్డాడు. And we see actually it is fully connected from Genesis to Revelation. Our God reigns supreme. ఆయన ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మన దేవుడు అద్భుతంగా ఆయనే అద్భుతమైనటువంటి దేవునిగా తను తాను ప్రత్యక్షపరచుకుంటూనే వచ్చాడు. But Dr. Gopalakrishnan, కానీ డాక్టర్ గోపాలకృష్ణన్ గారి వాళ్ళు he says to RSS and VHP in that video, ఆయన వీడియోలో RSS తోను VHP తో మాట్లాడుతూ he says study all the Christian scriptures and convert the Christians back to Hinduism. ఆయన అంటాడు, ఈ క్రైస్తవులకు ఉన్నటువంటి లేఖనాలు చదవండి, చదివి వాళ్ళను కూడా హైందవ్యంలోకి తీసుకురండి అంటాడు. Will I leave my true and living God నేను నా నిజమైన దేవుడిని విడిచిపెడతానా ఇలాంటి వాళ్ళ కోసం? and go to the gods who are creations? ఎవరైతే సృష్టింపబడ్డారో అలాంటి దేవుళ్ళ దగ్గరికి వెళ్దామా? Will I leave the God who alone possesses immortality and go to the gods who don't possess have the immortality? ఏ దేవుడు మాత్రమే నిత్యత్వాన్ని కలిగి ఉన్నాడో అలాంటి దేవుడిని విడిచిపెట్టి ఎవరైతే నిత్యత్వాన్ని సోమరసం తాగడం ద్వారా సంపాదించుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్దామా? Will I go to the gods who are gods and asura? Will I leave the holy God and go to the gods who are gods and asuras? పరిశుద్ధుడైనటువంటి మన దేవుడిని విడిచిపెట్టి రాక్షసులు మరియు దేవత ఒకే సమయంలో అయినటువంటి దేవతల వద్దకు వెళ్తామా? Will
to these fabrications of Purana. దేవుని వాక్యమైనటువంటి నిజమైనటువంటి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి మనుషులు రాసినటువంటి పురాణాల దగ్గరికి వెళ్దామా? My brothers and sisters, సహోదర సహోదరులారా, we have nothing to hide. మనము దాచిపెట్టడానికి ఏమీ మన దగ్గర లేదు. We have nothing to be ashamed. మనము సిగ్గుపడటానికి ఏమీ లేదు. We have nothing to be afraid. మనము భయపడటానికి ఏమీ లేదు. Because this is the truth. ఎందుకంటే ఇదే సత్యము. If this is the truth, ఇది సత్యమైతే then we will proclaim it. మనము తప్పకుండా దాన్ని ప్రకటిస్తాం. And everybody who asks us a question, ఎవరైతే మనల్ని ప్రశ్నిస్తారో we will respond to them as Christ responded to them. వారికి యేసు ప్రభువుల వారు ఏ విధంగా అయితే ప్రతిస్పందించారో అలాగే సమాధానం చెప్తాం. As I conclude, మరి అంతంలో let me say a few words of our Lord Jesus Christ, what his approach was. యేసు ప్రభువు యొక్క పద్ధతి గురించి సారాంశంగా రెండు మాటలు చెప్తాను. In Matthew chapter 22 verse chapter 22 23, you can read that. 21, 22 and 23. మత్తయి సువార్త 21, 22, 23 అధ్యాయాల్లో మీరు చదవచ్చు. When the Pharisees came asking Jesus Christ about questions, పరిసయ్యులు ఆయన దగ్గరికి వచ్చి ప్రశ్నించినప్పుడు, is it right to pay Caesar the tax? Is it right to pay the tax? కైసరుకు మేము పన్ను కట్టాలా అని అడిగారు. What did Jesus do? యేసు ప్రభు ఏం చేశాడు? He immediately answered? ఆయన సమాధానం చెప్పాడా? No, he asked them a question back. ఆయన మళ్ళీ ప్రశ్నించాడు. That is what we were doing from the morning. అదే ఉదయం నుంచి ఇప్పటి వరకు మనం చేస్తున్నాం. We were not only answering them, మనం కేవలం వాళ్ళకి సమాధానమే చెప్పట్లేదు, we were asking them a question. తర్వాత వాళ్ళని ప్రశ్నిస్తున్నాం కూడా. We were following the method of our Lord Jesus యేసు Christ. ప్రభువు వారు చేసినటువంటి పద్ధతిలోనే మనం వెళ్తున్నాం. And after the Pharisees, తర్వాత పరిసయ్యులు వెళ్ళిపోయారు, the Sadducees came. సద్దూకీయులు వచ్చారు. And then they asked Jesus about the Lord. We all know that incident. Lord, there was a woman, she married 7 brothers. All the 7 brothers died. She also died. Who will be whose wife she will be in the heaven? సద్దూకీయులు